రైట్. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డికి సంబంధించి కేవలం అటు పోలీస్ అభ్యర్థులకు కేవలం 5,000 పోస్టులు మాత్రమే భర్తీ చేశారు. మిగతా 20,000 పోస్టుల సంగతి ఏంటి అని చెప్పేసి అయితే చాలా వరకు ఇక్కడ నిరుద్యోగులు ప్రశ్నిస్తున్న సమయం అయితే చెప్పాలి. సరే, దీనికి సంబంధించి ముఖ్యంగా మనతో పాటు మాట్లాడడానికి మరికొంతమంది పోలీస్ అభ్యర్థులు ఉన్నారు. ఒక్కసారి మాట్లాడదాం. సో చెప్పండి, దాదాపుగా 5,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారు. మిగతా మీ గ్రామీణ వాళ్ళ పరిస్థితి అసలు ఏంటి? అందుకే అడుగుతున్నాము. ఈ ప్రభుత్వానికి వీళ్ళంటున్న ప్రజాపాలన, వీళ్ళంటున్న ప్రజాప్రభుత్వం అంటున్నావు. ఆ ప్రజాప్రభుత్వానికే దండం పెట్టి వేడుకుంటున్నాం. సార్, మీరు 5,000 ఉద్యోగాలు ఇస్తే మా గ్రామీణ ప్రాంతంలో ఎస్టీ ఎస్సీ బీసీ పిల్లలకి ఉద్యోగాలు రావు సార్. ఎందుకో తెలుసా? ఈ 3 కమిషనరేట్లనే 3,000 ఉద్యోగాలు పోతాయి సార్. ఈ 3,000 ఉద్యోగాలు పోతే తర్వాత 2,000 ఉద్యోగాలు ఉంటాయి. ఈ 2,000 ఉద్యోగాల్లో సిఎల్పి కోటా ఉంటుంది, స్పోర్ట్స్ కోటా ఉంటుంది, ఎన్సిసి కోటా ఉంటుంది, ఇంకా మహిళా 33% రిజర్వేషన్ ఉంటాయి. ఇవన్నీ పోగా కేటగిరీ వైజ్ గా ఒక్క పోస్ట్ కూడా రాదు సార్. జిల్లా వైజ్ గా ఒక కేటగిరీకి బీసీఏ ఉంటుంది, బీసీబీ ఉంటుంది, బీసీసీ ఉంటుంది, బీసీడీ ఉంటుంది, బీసీఈ ఉంటుంది. ఒక్క కేటగిరీకి ఒక పోస్ట్ రాదు సార్. కేటగిరీలోనే ఒక బీసీలోనే ఇన్ని కేటగిరీ ఉన్నప్పుడు ఒక్క పోస్ట్ ఉద్యోగం రాకపోతే ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయే పరిస్థితి ఈ రోజు తెలంగాణ ఉంది సార్. ఇప్పటికే 20 మంది నిరుద్యోగ మిత్రులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ఇప్పటికైనా ఇంకా ఎంతమందిని ఆత్మహత్యను చూడబోతున్నారు మీరు ఈ ప్రభుత్వం? మేము అడుగుతున్నాం సార్, మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్లోనే 20,000 ఉద్యోగ నోటిఫికేషన్, కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వండి అడుగుతున్నాం. మేము మీ మంత్రి బదులు అడుగుతున్నామా, మీ ఎమ్మెల్యే బదులు అడుగుతున్నామా, మీ ఎమ్మెల్సీ బదులు అడుగుతున్నామా? ఏం అడుగుతున్నాం సార్? ఆ రోజు ఇదే నిరుద్యోగ మిత్రుల్లోనే మీరు రాహుల్ గాంధీ మా సిటీ సెంటర్ లైబ్రరీ తీసుకొచ్చారు. ఇదే మీ ప్రియాంక గాంధీని మా సరూనగర్ స్టేడియానికి యూత్ డిక్లరేషన్ చేయించారు. అదే మా సిటీ సెంటర్ లైబ్రరీకి ఈ రోజు ఎమ్మెల్సీ పదవులు, చైర్మన్ పదవులు, నామినేట్ పదవులు పొందిన వాళ్ళు అందరూ. ఒక విషయం, ఇక్కడ మేము కావాలని రాజకీయ నాయకులు మీతో ఈ ధర్నాలు చేపిస్తున్నారు, ప్రతిపక్ష పార్టీలు ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పేసి. అవును, మాకు ఈ రోజు ప్రతిపక్ష పార్టీలు చేపిస్తున్నారు కదా. మరి ఆ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి మీరు చేపలేరు కదా, మీరు చేపించారు. మరి ఆ రోజు మమ్మల్ని, ఆ రోజు మా కడుపు కాలి మేము వచ్చి రోడ్ల మీద చేసినాం. సేమ్ అదే విధంగా ఈ రోజు కూడా మా కడుపు కాలి మేము చేస్తున్నాం. మా పార్టీ ఒకవేళ రాజకీయ పార్టీలు చేపిస్తే ఈ ఎండలో నిరుద్యోగులు నిలబడతారా? రాజకీయ పార్టీలు చేపిస్తే టెంట్లు వేపిస్తారు, వాటర్ బాటిల్ ఇప్పిస్తారు, ఈ వాటర్ ప్యాకెట్లు తాగుతారా? ఎవరన్నారు? ప్రతిపక్ష పార్టీలు. మా కడుపు కాలి మేము వచ్చి ఎండలో నిలబడి మా బాధని మేము చెప్పుకుంటే 20,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వండి సార్ అంటే మమ్మల్ని రాజకీయ పార్టీలతో వీళ్ళు పేట ఆర్టిస్టులు అంటున్నా. ఆ రోజు రాహుల్ గాంధీ సిటీ సెంటర్ లైబ్రరీ తీసుకొచ్చారు. ఆ రోజు మీకు మేము పేట ఆర్టిస్టులుగా కనిపించినామా? మరి ఆ రోజు మీకు పేట ఆర్టిస్టులు కనిపించకపోతే ఈ రోజు ఎట్లా పేట ఆర్టిస్టులు అవుతాం? అందుకే ఈ ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాం, నిరుద్యోగులు తెచ్చుకున్న ప్రభుత్వం మేమే ఈ ప్రభుత్వాన్ని గద్దెదించుతాం. ఖచ్చితంగా రాబోయే ఎమ్మెల్సీలు 2 గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఉన్నాయి. ఖచ్చితంగా జిల్లాల వైజ్ గా 35 లక్షల నిరుద్యోగులు ఉన్నారు. అందరూ చైతన్యపరుస్తాం. ఈ 2 ఎమ్మెల్సీలు ఈ ప్రభుత్వాన్ని సత్యంతో చూపిస్తాం. ఓవరాల్ గా ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఇప్పటికైనా మేల్కొని మా బాధని, మా నిరుద్యోగుల బాధని తెలుసుకొని ఇప్పటికైనా మా డిమాండ్ ఈ 20,000 నోటిఫికేషన్, ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వండి. ఏజ్ రిలాక్సేషన్ కానిస్టేబుల్కి 36 సంవత్సరాలు ఇవ్వండి, ఎస్ఐకి 38 సంవత్సరాలు ఇవ్వండి. 46 జీవో నెంబర్ మీరే చెప్పారు, నెంబర్ 46 జీవోని రద్దు చేసి ఇమీడియట్ గా ఈ 2 వారాల్లో మీరు కన్నా 20,000 ఉద్యోగాలు ఇస్తే మేము ఎక్కడికక్కడ చదువుకుంటాం. లేని పక్షంలో ఖచ్చితంగా జిల్లాలో తిరుగుతాం. సో అన్న చెప్పండి, మిమ్మల్ని కొంతమంది రాజకీయ పార్టీ నాయకులు ఇట్లా పేడ్ బ్యాచ్ గా, పేడ్ ఆర్టిస్ట్ లా చేసి ఇక్కడ ధర్నా నిరసన చేయమని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి. ఎంతవరకు? అలాంటి మాటలు మాట్లాడుతున్న ఫస్ట్ సిగ్గు సరే ఏమైనా ఉందా అని అడుగుతున్నాం. మేము నిరుద్యోగుల కోసము మా తల్లిదండ్రులు పొలాలలో పనిచేస్తూ వాళ్ళ భూములు అమ్ముకుంటూ వాళ్ళ జీవితాలు అమ్ముకుంటూ మమ్మల్ని చదువుకుంటారా బిడ్డ అని హైదరాబాద్ పంపిస్తే వీళ్ళ జీవితాలకు మా మీద నిరుద్యోగుల పేదవాళ్ళని, నిరుద్యోగుల పేద ఆర్టిస్టులు అని చెప్పి మా మీద నిందలేస్తున్న ఈ గవర్నమెంట్కి ఏమైనా సిగ్గుందా అని అడుగుతున్నాం. మేము ముందుగా నిరుద్యోగుల గురించి మేము పోరాడడానికి రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చిందంటే గవర్నమెంట్ ఏ స్థాయిలో పరిపాలన చేస్తుందని మేము అడుగుతున్నాం. ఇక్కడ నుంచి ఏమైనా సిగ్గుందా? ఆ గద్దెనే కాదు, ఫస్ట్ ఈ రోడ్డు ఎక్కిన చూడమని అడుగుతున్నాం. మేము ఏమన్నా మాట్లాడే ప్రతి విధానానికి సీఎం సీట్లో కూర్చోగానే నేను గద్దెని ఎక్కి నేను పరిపాలన చేస్తున్నాం, అది కాదు కరెక్ట్గా. నిరుద్యోగులకు మనం ఎలాంటి పరిపాలన అందిస్తున్నాం అనే దాని గురించి అడుగు మాట్లాడుతున్నాను. నేను నువ్వు రా ఫస్ట్ మా నిరుద్యోగుల గురించి వచ్చి మా నిరుద్యోగుల ప్రాబ్లమ్స్ ఏందో తెలుసుకొని మాట్లాడని అడుగుతున్నాం. నువ్వు పేట ఆర్టిస్ట్ ఏ లెక్కన పేట ఆర్టిస్ట్ లెక్క కనిపించినావు ఒకసారి సీఎం గారు నేను అడుగుతున్నా. నీ మనమడు అడిగితే నువ్వు పూరీలు వేసిస్తావు, మా నిరుద్యోగులు అడిగితే నోటిఫికేషన్స్ వేయవు. నీ జీవితం ఏంది, నువ్వేంది అనేది మాకు తెలియదా? రోడ్ల మీద నువ్వు పెయింటింగ్ తీసుకునేటోని తీసుకువెళ్ళి నిన్ను ఎక్కడ కూర్చోబెట్టినా గద్దెన కూర్చోబెట్టిన, ఎందుకంటే మా జీవితాలు బాగుపరుస్తావనే కదా, మా జీవితాలు బాగు చేస్తామనే కదా, మా తల్లిదండ్రుల జీవితాలు బాగు చేస్తామనే కదా. నీ అసంటోని తీసుకొచ్చి మేము రోడ్డు మీద కూర్చోబెడితే, మా అసంటోని తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టి నీ అసంటోని తీసుకొని గద్దెన కూర్చోబెడితే మా జీవితాలు ఎక్కడున్నాయని మేము నిన్ను ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ చేసిన ధర్నా నీకు పేడ ఆర్టిస్టులు చేస్తున్న ధర్నా లెక్క కనిపిస్తుందా? నువ్వు రా ఫస్ట్ ఇక్కడికి వచ్చి చూస్తే ఎవరు పేడ ఆర్టిస్టులు, ఎవరు మంచోళ్ళు, ఎవరు నిరుద్యోగులు అని అర్థమవుతుంది.
నిరుద్యోగుల తరపున ప్రశ్నిస్తే నువ్వు జైల్లో పెడతావు. నిరుద్యోగుల ప్రశ్నిస్తే ఇలా ఈ పేడ్ హాస్టల్ సృష్టించినప్పుడు అసలు మేము ఎక్కడ తెలంగాణ ప్రభుత్వంలో జీవిస్తున్నామా? ఏరే పక్క రాష్ట్రాలకి వెళ్ళి తీసుకొచ్చి ప్రైవేట్ కంపెనీలలో జాబులు చేపిస్తున్నావు. మా తెలంగాణ విద్యార్థులకు జాబులు లేకుండా పోతుంది. మాట్లాడుతున్న నరేంద్ర మోడీ అంటాడు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు వేస్తున్న నరేంద్ర మోడీ మాట తప్పి మొక్కను చాటేసుకొని తిరుగుతుండు. మా తెలంగాణలో మేము గెలిపించుకున్న సీఎం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని మాట తప్పి మొక్కను చాటేసుకొని తిరుగుతుండు. ఇప్పుడు అడిగిన వాళ్ళ ప్రతి ఒక్కరిని పేట్ ఆర్టిస్టులుగా క్రియేట్ చేస్తుండు. అంటే మేము ఎక్కడున్నాము, ఏ స్థాయిలో ఉన్నాము? మా తెలంగాణ ప్రభుత్వం ఉందా? అసలు తెలంగాణ ప్రభుత్వాలు మళ్ళీ ఉద్యమం చేసే రోజులు మళ్ళీ రాబోతున్నాయి. 100% మేము ఉద్యమం చేస్తాం. అప్పుడు తెలంగాణ గురించి కొట్లాడినాం. ఇప్పుడు మళ్ళీ కూడా 100% మా నిరుద్యోగులకు న్యాయం చేసేంత వరకు కొట్లాడితేనే ఉంటుంది. కానీ సీఎం గారికి ఖబర్దాలుగా నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు మీరు ఇమీడియట్ గా ఉన్న నోటిఫికేషన్స్ అన్నిటినీ విడుదల చేయాలి. ఇప్పుడు మీరు ఏమంటున్నారు? 27,000 పాఠశాలలు ఉన్నాయి. అవి ఎవరన్నా ఏ రాష్ట్రంలోనే సరే, ఇప్పుడున్న రాష్ట్రంలో ఏ రాష్ట్రంలోనే సరే ఉన్న పాఠశాలను ఏ గవర్నమెంట్ పాఠశాలలో అవుతున్నాయో అవి కూడా తగ్గించడానికి ప్రయత్నిస్తాడా? 4,000 గవర్నమెంట్ పాఠశాలను నువ్వు అంకితం చేద్దామని ప్రయత్నిస్తావా? ఏమన్నా సిగ్గు అనిపిస్తుందా నీకు? ఓనన్నా గవర్నమెంట్ ఉద్యోగస్తులను పెంచాలని ట్రై చేస్తారు. నీకు గవర్నమెంట్ స్కూళ్ళను తగ్గించాలనే ఆలోచన ఒకటి చెప్పినా నాకు అర్థం కాదు. స్కూళ్ళల్లో టీచర్స్ లేక పిల్లలకు ఒక్కొక్క సబ్జెక్ట్ ఇద్దరు టీచర్లు చెప్తున్నారు. ఒకసారి రా, కరెక్ట్ టైంకు ఫుడ్ లేక ఒకటే స్కూల్లో కంటిన్యూగా సేమ్ భోజనం ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. రా ఒకసారి. నేను పొద్దుగాల పిల్లలకు స్నాక్స్ ఏర్పాటు చేసిన గొప్పలు చెప్పుకుంటున్నావు. రా మా ఊర్లలోకి రా, మా దండలలోకి రా, మా గ్రామాలలోకి రా. అప్పుడు నీకు అర్థమవుతుంది ఏ పరిస్థితులు ఉంది అనే అర్థం. సిగ్గు శరం ఉంటే పేట్ ఆర్టిస్టులు అన్నవా నువ్వు మాట్లాడిన ఉద్యమకారులను కూడా ఇప్పుడు పిలిచి పేట్ ఆర్టిస్టులకు ఇట్లా క్రియేట్ చేసి చూపిస్తున్నావు. సిగ్గు శరం లేదు రేవంత్ రెడ్డి. నువ్వు రా, రోడ్డు మీదకి వచ్చిన రోజు నీ పరిస్థితి ఏందో అనేది అర్థమవుతుందని నేను హెచ్చరిస్తున్నా. రేవంత్ రెడ్డి ఉన్న నోటిఫికేషన్ అతి తొందరగా నువ్వు రిలీజ్ చేయాలి. కానిస్టేబుల్ను ఎస్ఐలను అతి తొందరగా రిక్రూట్మెంట్ క్రియేట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. దీని విషయంలో హెచ్చరిస్తున్నాం. నీకు ఏదో ఒక రోజు ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు 2029-2028లో మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. నువ్వు ఇప్పుడే ఖచ్చితంగా నేనే మళ్ళీ సీఎం అవుతాను చెప్తున్నావు కదా. ఇదే పరిస్థితి తెలంగాణలో నడిస్తే నువ్వు ఖచ్చితంగా సీఎం కావాలని నేనే చెప్తున్నా. మేము చెప్తున్నాం నిరుద్యోగుల తరఫున, మేము చెప్తున్నాం 100% నీకు చెప్తున్నా. ఇది గుర్తుంచుకో. మీరు అతి త్వరగా ఉన్న నోటిఫికేషన్లను రిలీజ్ చేసి మాకు అందరికీ నోటిఫికేషన్లు కలగజేసి మాకు ఉద్యోగాలు రప్పియాలని కోరుకుంటూ జై తెలంగాణ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.